హాయ్ వ్యూవర్స్, ఈరోజు ఒక డిఫరెంట్ టాపిక్తో వచ్చాను. ఇప్పుడు దాకా మనం మొక్కలు చేసాం, మొక్కలు గ్రోత్ పాట్లు వేసుకున్నాం. గ్రోత్ పాట్ నుంచి మనం ఇప్పుడు బాన్సాయ్ పాట్లోకి మార్చాలనుకుంటున్నాం. ఆ బాన్సాయ్ పాట్లో మార్చాలేటప్పుడు ప్రతి ఒక్కరికి వచ్చే కన్ఫ్యూజను, సార్ నా మొక్కకి ఇంత అందమైన మొక్కకి ఏ పాట్ వేయాలి, సూటబుల్ పాట్ ఏంటి అన్నది ప్రతి ఒక్కరికి ఉన్న డౌట్. ఈ డౌట్ని ఈరోజు మనం ఈ వీడియోలో క్లారిఫై చేద్దాం. ఈ వీడియోని మొత్తం చూడండి. అసలు మనం పళ్ళు కాసే చెట్టుకి ఎలాంటి పాట్స్ వాడాలి, పువ్వులు పూసే చెట్లకి ఎలాంటి పాట్స్ వాడాలి, అలాగే మంచి మర్రి చెట్టు ఓడలతో ఉన్న అందమైన చెట్టు, బలంగా ఉన్న దృఢంగా ఉన్న చెట్టుకి ఎలాంటి పాట్ వాడాలి, అసలు పాట్ ఎంత సైజు వాడాలి, పాట్ పెద్దదైపోతుందా లేదా పాట్ చిన్నదైపోతుందా, ఇవన్నీ ఈరోజు వీడియోలో మాట్లాడుకుంటున్నాం. ఈ వీడియోని పూర్తిగా చూసి మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కింద నా నోటిఫికేషన్లో కామెంట్స్లో రాయండి. నేను ప్రతిదీ మళ్ళీ క్లారిఫై చేస్తాను. ఓకే, అదే మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా ఇందులో జాయిన్ చేయండి ఈ ట్యూటోరియల్లో. ఓకే, లెట్స్ గో ఇంటు ద వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం మొక్క, ఇప్పుడు ఇది నా పెద్ద మొక్క చూపిస్తాను. ఇంత పెద్ద మొక్కకి మీరు అనుకుంటారు, సార్ ఎంత పెద్ద పాట్ వేయాలి, పెద్ద పాట్ వేయాలా లేదా చిన్నది అయిపోతుందా? ఒకటి గుర్తుంచుకోండి, ఇంత పెద్ద క్యానోపీకి మీరు చిన్న పాట్ వేసినా అసహ్యంగా ఉంటుంది. అలాగే ఇంత పెద్ద క్యానోపీకి పెద్ద పాట్ వేసినా ఆ మొక్క లుక్కుపోద్ది. సో దానికి సూటబుల్ పాట్ వేయాలి. సూటబుల్ అంటే ఎలాగ వేయాలి అన్నది మీకు మెజర్మెంట్ చెప్తాను. ఒకటి చూడండి, ఇక్కడ ఈ ట్రంక్ ఉంది కదా, జాగ్రత్త చూసుకోండి. మీ మొక్క ఏదైతే సైజు, ఇంత పెద్ద ట్రంక్ మీద లేకపోవచ్చు, చిన్నది ఉండొచ్చు. ఆ ట్రంక్ ఈ విడ్త్ ఏదైతే ఉందో ఈ విడ్త్కి ఈ విడ్త్ సమానంగా ఉన్నట్టు చూసుకోండి. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుంచుకోండి. మీకు చెప్పింది మీకు ప్రతిదీ పక్కన రాస్తాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా పక్కన రాస్తాను. ఓకే, ఈ విడ్త్ ఏదైతే ఉందో చూడండి, ఇది ఒక 2 జాన్లు ఉందనుకోండి, ఇది 1.5 ఉంది కదా, 1.5 ఉంది కదా, అలాగే ఇది 1/2. ఈ విడ్త్ని మనం మ్యాచ్ చేసాం. అంటే ఇప్పుడు ఇది రెండోది, ఇంత పెద్ద క్యానోపీ ఉంది కదా, మనం ఇంత విడ్త్ ఇచ్చాం. ఇది చిన్నది ఇచ్చాం అనుకోండి, అది చూడడానికి పోలియో లెగ్లా ఉంటుంది. మనం కరెక్ట్గా ఈ క్యానోపీకి తగ్గట్టుగా, క్యానోపీ ఎప్పుడు ఈ పాట్ కన్నా కొంచెం బయటకు వెళ్ళేటట్టు ఉండాలి. అప్పుడు మొక్క సరిపోతుంది. అంటే మీకు క్యానోపీ ఇంత పెద్దది పెడితే పాట్ ఇంత సైజు ఉండాలి. ఇది చూసుకోండి. మీకు ఇంక 3వ పాయింట్ చెప్తున్నాను. ఓవరాల్ ఈ పిక్చర్లో మీరు తీసుకునే బాన్సాయ్ ఓవరాల్లో 20-30% పాట్ ఆక్యుపై చేయాలి. మీరు 50% పాట్ పెట్టేసి ఫోటో తీసి 50% పాట్ డామినేట్ చేస్తే మీకు మొక్క బాగోదు. మొక్కలో 20-30% మ్యాక్సిమం మీరు 20% కవర్ చేయండి. మీరు సార్ హ్యాండిల్ చేయలేకపోతున్నాం, 20% మరీ చిన్న పాట్ అయిపోయింది, మేము మెన్యూ ఇవ్వలేకపోతున్నాం అనుకుంటే మ్యాక్సిమం 30% దాకా వెళ్ళండి. ఇప్పుడు ఈ పాట్కి ఇది చూడండి, 20% కన్నా ఎక్కువ ఉండదు, 25 ఉంటుంది మ్యాక్సిమం. 25 కూడా ఉండదు, 20% ఉంటుంది. ఇలాగ మనం ఈ 3 పాయింట్లు చెప్పాను. ఫస్ట్ పాయింట్, ఈ విడ్త్కి ఈ హైట్ ఉండాలి. రెండోది, ఈ క్యానోపీ కన్నా కొంచెం చిన్నగా ఉండాలి. 3వ పాయింట్, ఈ విజువల్గా ఇది ఎంత ఉందో మొత్తం మొక్కలో ఇది 20-30% ఉన్నట్టు చూసుకున్నాను పాటు. మొత్తం ఓవరాల్ ఇది 20-30% ఉంది. ఇది మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చూపించాను. మీకు అలాగే మిగిలిన కూడా చూపిస్తాను, ఒకసారి చూద్దరు కానీ. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పిన రూల్స్ ఉన్నాయి కదా, ఈ 3 రూల్స్, ఆ 3 రూల్స్కి ఒక 2 ఎగ్జామ్షన్స్ తీసుకోండి. 2 ఎగ్జామ్షన్స్ ఏంటంటే, కొన్ని మొక్కలు మనం క్యాస్కెట్ స్టైల్ చేస్తాం. క్యాస్కెట్ స్టైల్ చేసినప్పుడు క్యాస్కెట్ స్టైల్ ఎప్పుడు మనం ఇలాంటి లోతు పాట్లు వేయాలి. చూడండి, ఇది దివి ప్లాంట్, చక్కటి క్యాస్కెట్ పాట్ చూసారా, లోతు వేసాను. ఇది మనం టేబుల్ మీద పెట్టుకుంటే బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇలా స్టెప్స్గా చేసి మన అందంగా, ఇది ఒక ఎగ్జామ్షన్. క్యాస్కెట్ ఎప్పుడు ఇలా లోతు పాట్లో ఉండాలి. దీనికి మీరు చెప్పినట్టుగా సార్ ట్రంక్ సైజుకి ఇది 20% ఇవన్నీ ఉండదు. ఆ లెక్క వేరు, ఈ క్యాస్కెట్ స్టైల్ వేరు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. రెండో ఎగ్జామ్షన్ ఏంటంటే, ఫారెస్ట్ స్టైల్ కానీ మల్టిపుల్ ట్రంక్ కానీ మనం చేస్తాం. అంటే ఫారెస్ట్ స్టైల్ ఏంటంటే, ఒకేసారి 10 చెట్లు ఒకే పాట్లో నాటుతాం. అప్పుడు మీరు అనొచ్చు, సార్ 10 చెట్లు నాటాం, ఒక్కొక్కటి ఇంత సన్నగా ఉన్నాయి సార్, దానికి 20% పాట్ వేయాలని. అప్పుడు దానికి 20% వేయం. దాని మొత్తం 10 మొక్కలు కలిపి 11-12 వేస్తాం కదా, ఆ మొక్కలన్నీ కలిపి ఒక ఆబ్జెక్ట్గా తీసుకొని దానికి 20%, 25-30% మనం పాట్ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి, ఇది నా ఫారెస్ట్ స్టైలు. దీనికి ఈ ఒక్కొక్క ట్రంక్ చూస్తే మనకి ఇంతే పాట్ ఉండాలి. ఈ ఒక్కొక్క ట్రంక్ని చేయకన్నా ఇది మొత్తం ట్రంక్ కింద లెక్కేసుకొని, ఈ ట్రంక్కి మనం ఇది తీసుకున్నాం, ఈ క్యానోపీకి తీసుకున్నాం, ఈ మొత్తం ఓవరాల్ విజువల్కి మనం 20-30% తీసుకున్నాం. క్లియరా? ఇందాక మనం ఏదైతే చెప్పామో ఇది ఇందాక క్యాస్కేడ్కి రూల్ వేరు, క్యాస్కేడ్ మొక్క కిందకు ఉంటుంది కాబట్టి దాని రూల్ వేరు. ఫారెస్ట్ స్టైల్కి ఇది మొత్తం కలిపి ఒకే ఆబ్జెక్ట్ కింద తీసుకుంటాం.
ఒకే ఆబ్జెక్ట్ కింద తీసుకొని దాన్ని ఒకటే మొక్క కింద కన్సిడర్ చేసి ఇది చూపిస్తాం. దీనిలో ఫ్లాట్గా పార్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఇది గ్రోత్లో ఉంది కాబట్టి కొంచెం నేను 30% తీసుకున్నాను. కొంచెం స్టేజ్ పెరిగాక మీరు అది 20% తీసుకొచ్చేయండి. పార్ట్ ఇంకా ఫ్లాట్గా షాలోగా ఉండాలి. ఫారెస్ట్కి ఎప్పుడు షాలో పార్ట్ తీసుకోండి. ఇంకా 20% తీసుకొస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. నేను ఇప్పుడు ఇది గ్రోత్లో ఉంది, పెరుగుతున్నాయి కాబట్టి దీన్ని నేను 30% తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది 2 ఎగ్జిబిషన్ గుర్తుంచుకోండి. మీకు ప్రతిదీ పక్కన రాస్తున్నాను. ఫస్ట్ రూల్స్ ఏం కావాలి, సెకండ్ క్యాస్కేడ్, ఎగ్జామ్షన్స్ 2, క్యాస్కేడ్ 1, మల్టిపుల్ ఆర్ ఫారెస్ట్ స్టైల్ 1, ఇది 2. నెక్స్ట్ థర్డ్ టాపిక్ ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్ మనలో కూడా లేడీస్ కాస్ట్యూమ్స్ ఎలాగా, జెంట్స్ కాస్ట్యూమ్స్ ఎలాగా డిఫరెంట్గా ఉంటాయో. ఓకే, బ్రైట్ కలర్స్ అన్నీ లేడీస్ వేస్తారు, మనం కొంచెం డల్ కలర్స్, కొంచెం జీన్స్ లాంటివి అలాంటివి వేస్తాం. అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మ్యాస్కులైన్గా మగవాళ్ళు మ్యాస్కులైన్గా ఉంటారు, ఫెమినిన్గా లేడీస్ సున్నితంగా ఉంటారు. కాబట్టి దాని తగ్గట్టుగా వాళ్ళు డ్రెస్సింగ్స్ ఎలా డిజైన్ చేశారో ఈ బోన్సాయిలో కూడా మనం మ్యాస్కులైన్ అండ్ ఫెమినిన్ అని 2గా డివైడ్ చేస్తాం. మీకు అవన్నీ నేను పక్కన రాస్తాను, మీరు చూడండి జాగ్రత్తగా. మ్యాస్కులైన్ అన్నప్పుడు అంటే మొక్క దృఢంగా ఉండి, ట్రంక్ బార్కు దృఢంగా ఉండి, గట్టిగా ఉండి, దాని మీద ఓడలు ఉండి, ఏదైనా కొంచెం రఫ్గా ఉంటే మొక్క అది మ్యాస్కులైన్ జెండర్ కింద తీసుకొస్తాం. అదే చక్కటి పువ్వులతోటి, వంపు సొంపులతోటి, అది పళ్ళుతోటి అలా ఉంటే దాన్ని ఫెమినిన్ కింద. అంటే అది ఒక మనం నేచర్లో సృష్టిలో ఒక లేడీ కింద చూస్తాం, దీన్ని ఒక జెంట్ కింద చూస్తాం. మీకు దాని రెండింటికి ఎగ్జాంపుల్ చూపిస్తాను. దానికి ఏంటంటే మ్యాస్కులైన్గా ఉన్నదానికి మనం రఫ్ పాట్స్ అంటే బ్రౌన్గా ఉండి, గ్లేజింగ్ లేకుండా, షైనింగ్ లేకుండా, బ్రౌన్గా లేదా ఏదైనా డల్గా కలర్ ఉన్నది మనం తీసుకుంటాం. అదే ఫెమినిన్ మంచి ఫ్లవర్స్ ఉండి, మంచి వాటికి మంచి గ్లాసీ మెరుస్తూ చక్కగా లైట్ కలర్స్ బ్యూటిఫుల్గా ఉన్నవి మనం తీసుకుంటాం. ఇది మీకు చెప్పాలనుకున్న టాపిక్. అంటే మీకు కావాలంటే కొన్ని ఫొటోస్లో కూడా పెడతాను, మీరు డౌట్స్ ఉంటే మళ్ళీ అడగండి. బట్ ఇది మాత్రం నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇది మర్రి చెట్టు అన్నది ఎవరు దీన్ని ఫెమినిన్ అనరు. అంటే ఇది ఒక లేడీ స్ట్రక్చర్లో ఉండదు. ఇది చూడడానికే చూడండి ఎంత రఫ్గా ఉందో. చెట్లు కానీ, ఓళ్ళు కానీ, ఆకులు కానీ అన్నీ రఫ్గా ఉన్నది ఈ చెట్టు. ఇది ఆకులు రఫ్గా ఉన్నప్పుడు దీనికి మనం ఇచ్చిన పాట్ ఏంటంటే, దీని దగ్గర దీనిలో 20% మన రూల్ ప్రకారం ఇస్తూ పాట్లో షైనింగ్ చూడండి. షైనింగ్ లేకన్నా ఇది బ్రౌన్గా మీకు డార్క్గా డల్గా ఉన్నది. ఇలాంటి పాట్ మనం దీనికి డిజైన్ చేస్తాం. సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం ఇలాంటి పాట్ సెలెక్ట్ చేసుకోవాలి. అంతేగాని దీనికి మెరుపులు ఉండి, షైనింగ్ ఉండి అలాంటి పాట్ ఇస్తే ఈ జెండర్ అది మనం ఏదైతే మ్యాస్కులైన్ అనుకున్నామో ఈ మ్యాస్కులైన్ని మనం ఎప్పుడైతే మనం షైనింగ్ పాట్ ఇచ్చామో అది మిస్ఫుడ్ ఉంటుంది. చాలామంది అంటారు చూసారా, ఏంట్రా ఇది లేడీస్ డ్రెస్ వేసావు, పింక్ కలర్ వేసావు అని ఏడిపిస్తారు. అలాగా మనం ఎప్పుడైతే పాట్కి మనం ఎప్పుడైతే వేసామో, మనం కాలేజీలోకి పింక్ డ్రెస్ వేసుకుని ఎలాగైనా ఏడిపిస్తారో అలాగే ఏడిపిస్తారు. మన మొక్కలకి ఇది కూడా చూసుకోవాలి, ఇది మ్యాస్కులైనా ఫెమినినా అని మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. మళ్ళీ చిన్న పాయింట్లో చెప్తాను. మ్యాస్కులైన్ అంటే రఫ్గా ఉండి కొంచెం స్ట్రాంగ్గా ఉన్న చెట్టు అన్నింటినీ మ్యాస్కులైన్ కింద తీసుకుంటాం. వంపు సొంపులతో ఉండి ఫ్లవర్స్ వచ్చి ఫ్రూట్స్ వచ్చేదాన్ని ఫెమినిన్గా తీసుకుంటాం. వీటికి షైనింగ్ పాట్స్ ఇస్తాం, దానికి డల్ లుక్ బ్రౌనిష్గా ఉన్నది ఇస్తాం. దీనికి ఇది ఇందాక సైజు కొలతలు సేమ్. దీనికి చూడండి కొలతలు, ఈ సైజు క్యానోపీకి, హైట్కి ఇవన్నీ సేమ్. ఇంకొక పాయింట్ మీరు గుర్తుంచుకోండి, రెక్టాంగిల్ షేప్స్ ఉంటాయి. రెక్టాంగిల్ షేప్స్ అన్ని మ్యాస్కులైన్కి ఇస్తాం. ఇది మ్యాస్కులైన్ మొక్క కాబట్టి దీనికి రెక్టాంగిల్ షేప్ ఇచ్చాం, రెక్టాంగిల్. అదే ఫెమినిన్ అనుకోండి, ఇది రౌండ్ పాట్ తీసుకుంటాం, లేకపోతే ఇంకేదైనా షేప్స్ ఉన్నాయి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మ్యాస్కులైన్ మనం రెక్టాంగిల్ షేప్ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఫ్లవరింగ్ ఉంది, చక్కగా ఫ్లవరింగ్ ఉంది. ఇది మొండిగా లేదు మొక్క, అందంగా చక్కగా పువ్వులతో ఉంది కాబట్టి దీన్ని ఫెమినిన్ కింద తీసుకుంటాం. ఇది ఫిమేల్ కింద తీసుకున్నప్పుడు దీని పాట్ చూడండి, ఇది కొంచెం లైట్ కలర్ ఇచ్చి రౌండ్ ఇచ్చాం, అలాగే కొంచెం షైనింగ్ ఇచ్చాం. ఈ పాట్ షైన్ అవుతుంది, ఓకే, రఫ్ లుక్ లేదు. సో మనం ఎంచుకున్నప్పుడు అలాగే ఎంచుకోవాలి. ఇంకా ఇది ఇంతకన్నా ఇప్పుడు కొత్తగా వచ్చే కొత్త పాట్స్ నేను కొన్నది చాలా బ్యాక్ కాబట్టి, బట్ ఇప్పుడైతే ఇంకా షైనింగ్ పాట్స్ వస్తున్నాయి, ఇంకా చక్కగా పెట్టుకోవచ్చు. బట్ దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ గ్లాసీ. ఓకే ఫ్రెండ్స్, మీకు చూపిస్తున్నాను. ఏదైనా మ్యాస్కులైన్ అంటే స్ట్రాంగ్గా దృఢంగా ఉన్న మొక్కలకి ఇలాంటి బ్రౌన్, ఇంకా డార్క్ బ్రౌన్ వేయాలి, ఇంకా హార్డ్గా ఉన్నది, ఇంకా రఫ్గా ఉన్నది మీరు పాట్ వేయండి. అదే ఫెమినిన్ అంటే ఇలా షైనీ గ్లాసీ ఉన్నది, మెరుస్తున్నది, చక్కగా ఇది బుంజిన్ స్టైల్కి కానీ, ఫ్లవర్స్కి కానీ, ఫ్రూట్స్కి కానీ ఇలాంటి రౌండ్ పాట్స్ అందంగా వేసుకోండి. ఇది మ్యాస్కులైన్కి, ఇది ఫెమినిన్కి. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు అర్థమైంది అనుకుంటాను తేడా. చూడండి, ఇది పాట్ ఉంది కదా, ఈ పాటు కలరు చూడండి బ్రౌన్ కాదు, ఇది బ్లూయిష్ డిజైను,
చక్కగా ఇది కూడా ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్కి మనం ఇలాంటి పాట్ ఇస్తాం, ఇది మనం షేప్స్ మారినప్పుడల్లా రెక్టాంగిల్ స్ట్రాంగ్ హార్డ్ ఉన్నవన్నీ మ్యాస్కులైన్ పెట్టేస్తాం. పాట్ చూడగానే మీకు రఫ్ కనిపించి, కానీ సైజులు నేను చెప్పినప్పుడు ఆ సైజులకే వెళ్ళండి, పెద్దది అయిపోకూడదు. చూడండి, దీని క్యానోపీకి ఈ సైజు తీసుకొచ్చాను. ఓకే, దీనికి కొంచెం డెప్త్ ఇచ్చాను, ఎందుకంటే బుంజిన్ స్టైల్కి క్యాస్కెట్ స్టైల్కి మనం మళ్ళీ మారుస్తాం. ఎప్పుడైతే మీరు బుంజిన్ స్టైల్ తీసుకున్నారో బుంజిన్కి రౌండ్ షేప్ తీసుకోండి, రౌండ్ పాట్ తీసుకోండి బుంజిన్కి. ఓకే, బుంజిన్కి రౌండ్ తీసుకోండి, కొంచెం షాలోగా ఉండి కొంచెం లోతుగా ఉండి డెప్త్ ఉన్న షాలో ఉన్న మొక్క బట్టి తీసుకోండి. ఇప్పుడు చూడండి, ఇది బుంజిన్ చేద్దాం అనుకొని స్టార్టింగ్ నేను ఈ పాట్ తీసుకున్నాను. బుంజిన్కి మనం ఇలా కూడా చేయొచ్చు. నేను చెప్పేది ఏంటంటే మీ సజెషన్ మీకు ఫోటోలు చూపిస్తాను. బుంజిన్కి రౌండ్ పాట్ తీసుకొని మంచి బుంజిన్ స్టైల్ తీసుకోండి బుంజిన్కి. ఓకే, ఇంకా అలాగే షారీ కానీ ఏదైనా ఉంటే అవన్నీ మ్యాస్కులైన్ కింద వస్తాయి, షారీ అనే స్టఫ్. దానికి మళ్ళీ మీరు రెక్టాంగిల్ లేదా దానికి ఏమైనా లెగ్స్ ఉన్నాయి నేను చూపిస్తాను, మీకు అది తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ పాయింట్ మీరు గుర్తుంచుకోవాల్సింది, మీరు చక్కటి ఫ్రూట్స్ ఫ్లవర్స్ వేస్తారు కదా, ఫ్రూట్స్ ఫ్లవర్స్ వేసినప్పుడు సపోజ్ ఆరెంజ్ చెట్టు వేస్తారనుకోండి, లేదా సపోర్ట్ వేస్తారనుకోండి, ఆ ఆరెంజ్ ఫ్లవర్స్ ఆరెంజ్ ఎలా ఉంటుంది, మనకి ఆరెంజ్గా చిన్నగా రౌండ్గా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ ఆరెంజ్ ఉన్నప్పుడు దానికన్నా డామినేట్ చేసే పాట్ పెట్టకూడదు మీరు. అప్పుడు ఆ ఫ్రూట్ వాల్యూ మొక్క వాల్యూ పోతుంది. దానికన్నా కొంచెం డల్లిష్గా, అంటే మన ఫ్రూట్ ఎలివేట్ అవ్వాలి. ఇప్పుడు మనం ఎప్పుడైనా మంచి టాప్ చూపించాలంటే మనం రఫ్ జీన్స్ వేస్తాం, అప్పుడే మనం ఈ టాప్ కనిపిస్తుంది. అలాగా మనం దీన్ని ఇప్పుడు చూడండి, ఈ ఫ్లవర్ అందంగా కనిపించాలంటే ఇది రఫ్ కలరు, దీనికన్నా లైట్ కలర్, ఈ పింక్ కన్నా నేను ఇది లైట్ కలర్ ఇచ్చాను, ఇది రఫిష్కి ఇచ్చాను. ఇలాగ ఇవ్వడం వల్ల ఏంటంటే ఇది ఎలివేట్ అవుతుంది, జనాలు దీనికేసి చూడరు, దీనికేసి చూస్తారు. మీరు అదేగా నేను ఇది ఒక ఆరెంజ్ పాట్ వేసి మంచి గ్లాస్ ఇది వైట్ కలర్ పాట్ వేస్తే జనాలు దీనికేసి చూస్తారు, దీన్ని చూడరు. ఇది డామినేట్ చేసేస్తుంది. మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఆరెంజ్కి కానీ ఇప్పుడు సపోటా అన్నది బ్రౌనిష్గా ఉంటుంది, దానికి బ్రౌనిష్గా ఉన్నప్పుడు మనం లైట్ కలర్ బ్రౌన్ కానీ ఇంకేదైనా లైట్ ఫ్రూట్స్లో ఇలాంటి కలర్ పాట్స్లో మనం వేసుకోవాలి, మనకు సపోటా బ్రౌన్ ఉన్నప్పుడు. సో కలర్స్ మనం మార్చుకొని మనం వేసుకోవాలి. ఇది మన సెకండ్ పాయింట్. అండ్ పాట్స్లో పెద్ద మొక్క అయిపోయి మీ దగ్గర మాస్టర్ పీస్ పెద్దది అయిపోయింది అనుకోండి, దానికి అది మ్యాస్కులైన్ కింద కన్సిడర్ చేయండి. పెద్ద రావి, పెద్ద జువ్వి, పెద్ద మర్రి ఉన్నప్పుడు దాన్ని మ్యాస్కులైన్ కింద తీసుకొని దాన్ని మీరు బ్రౌనిష్ డార్కిష్ పాట్స్లో డెప్త్ ఉన్న పాట్స్లో మీరు వేసుకోండి. అదే చిన్న పాట్ అనుకోండి, చక్కగా చిన్న పాట్ని బేబీ కింద కన్సిడర్ చేస్తారు. చూడండి, బేబీస్కి మనం చిన్న పాప అయినా మనం పింకిష్ టవల్స్, పింకిష్ టాయ్స్ ఇస్తాం, ఎందుకంటే వాళ్ళకి మనకి జెండర్తో సంబంధం ఉండదు. చిన్న పాపని చిన్న పిల్లల్ని మనం ఎప్పుడు ఫిమినైన్ కింద కన్సిడర్ చేసి మనం అన్ని గ్లాసీవి చిన్నవి అందంగా షైనింగ్ ఉన్నవి ఇస్తాం. ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ చిన్న పాట్స్లో చేసిన మీకు చూపిస్తాను ఒక నిమిషం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నేర్చుకుంది ఏంటంటే పాట్స్ ఎలాగ ఏ సైజు పాట్ వాడాలి, ట్రంక్ బట్టి ఎంత సైజు ఉండాలన్నది మనం నేర్చుకున్నాం. అలాగే మ్యాస్కులైన్ అంటే కొంచెం స్ట్రాంగ్గా దృఢంగా ఉన్నట్లకి ఎలాంటి పాటలు వాడాలి, పళ్ళ చెట్లకి పూల చెట్లకి ఎంత ఫెమినైన్గా ఉండేటట్లు ఎలాంటివి వాడాలి. అలాగే ఇప్పుడు ఇంకోటి బుంజిన్ స్టైల్కి అలాంటి స్టైల్స్కి మనం ఎలాంటి రౌండ్ పాట్స్ వాడాలి అన్నది మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఇప్పుడు చూడండి, క్యాస్కేడ్కి నేను చెప్పాను కదా, క్యాస్కేడ్కి ఇలాంటి పాట్ వాడతాం, క్యాస్కేడ్కి ఫారెస్ట్ స్టైల్కి మనం డిఫరెంట్ పాట్ వాడతాం అనుకున్నాం. అలాగే మనం రూట్ ఓవర్ రాక్ కానీ ఏం చేసినా దానికి వేరేగా వాడతాం. మనం ఓన్లీ మ్యాస్కులైన్ అంటే నేను అంటుంది పెద్ద మొక్క, ఇక్కడ ఒక్కసారి చూపిస్తాను, ఇది పెద్ద మొక్క, ఇది పెద్ద మొక్క నాకు, దీని చూడండి ఇది మ్యాస్కులైన్, ఇది ఎక్కడ ఫెమినైన్ అనడానికి ఛాన్స్ లేదు. ఈ మ్యాస్కులైన్ నేను ఏం చేశాను, ఇలాంటి బ్రౌన్ డార్క్ ఇలా ఉన్నది వాడాను. దీని క్యానోపీ కన్నా చిన్నది, క్యానోపీ సైజ్ వస్తుంది, ఈ థిక్నెస్ వాడాను. చూసుకున్నారు కదా మీరు క్లియర్గా. ఇలా నేను ప్రతిదీ చూసుకొని మనం జాగ్రత్తగా పెంచుతున్నాం. ఇప్పుడు ఇది అయింది. ఇక్కడ మీరు చిన్నదానికి వాడుతున్నప్పుడు మీకు పెద్ద మొక్కలకి అది వాడండి, చిన్న మొక్కలకి ఇలాంటిది దీనికి ఇంకా లైట్ తీసుకోవచ్చు, ఇంకా గ్లాసీగా ఉన్నది మెరిచేది వైట్ కలరు ఇంకేదైనా తీసుకోవచ్చు. ఇలాంటి చిన్న మొక్కలకి మీరు చిన్నగా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చిన్న మొక్కలకి ఫెమినైన్గా కన్సిడర్ చేయండి, అలాంటి పెద్ద మొక్కలకి మీరు మ్యాస్కులైన్గా కన్సిడర్ చేయండి. అలా మనం చేయండి. అలాగే ఆరెంజ్ ఫ్లవర్స్కి అట్లా కాంట్రాస్ట్ వాడండి. కాంట్రాస్ట్ అంటే ఇప్పుడు మన షర్ట్కి ప్యాంట్ ఎలా మనం మ్యాచింగ్ వేస్తామో, ఇప్పుడు డైరెక్ట్ డార్క్ వేస్తే లైట్ వేసాను, ఎలాగో మీరు కూడా ఆరెంజ్ డార్క్ ఉన్నప్పుడు కొంచెం లైటిష్ పాట్ వాడండి, కాంట్రాస్ట్ వాడాలి. ఫ్రెండ్స్, ఒక్క పాయింట్ గుర్తుంచుకోండి, ఇది లాస్ట్ పాయింట్, అందరికి ఇంపార్టెంట్ పాయింట్. నేను మీకు పిక్చర్ చూపిస్తాను పక్కన, క్లియర్గా అర్థం చేసుకోండి. పాటు షాలోగా ఉన్నది సార్ మాది, నా ఇంకో మొక్క
డెప్త్ ఉంది అంటారు. రెండిట్లకి డిఫరెన్స్ ఏం లేదండి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇంత డెప్త్ ఉంది, ఈ మొక్కకి ఇంత డెప్త్ ఇచ్చాను నేను, ఈ మొక్కకి ఇంతే షాలో ఇచ్చాను, చాలా షాలోగా ఉంది ఈ పార్ట్. ఇప్పుడు దీనికి వాటర్ లెవెల్ సార్ దీనికి వాటర్ అంతా ఒకసారి పోతుంది, దీనికి వాటర్ ఉంటుంది కదా మీరు అనుకుని చిన్న కన్ఫ్యూజన్ ఉంటారు. ఒకటి గుర్తుంచుకోండి, గ్రావిటీ ప్రకారం మనం ఎంత వాటర్ పోసినా మొత్తం పైన డ్రై అయిపోయి కిందన అంతే లెవెల్ మిగులుతుంది, అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ మనం వాటర్ పోసినా మొత్తం వాటర్ కింద నుంచి లీక్ అయిపోయి మనం ఇక్కడ దాకా వాటర్ వెట్నెస్ ఉంటుంది. ఇక్కడ కూడా మనం వాటర్ పోస్తే ఇదంతా వాటర్ దిగిపోయి ఇక్కడ దాకే ఉంటుంది. సో రెండిట్లకి వాటర్ లెవెల్ బాటంలో ఆ మాత్రం అంతే చమ్మదనం ఉంటుంది. వీలైతే మీరు దాని మీద కొంచెం మాయిశ్చర్ కోసం కోకోపీట్ వాడి దాన్ని మెయింటైన్ చేయండి. కానీ మీరు పాట్ వల్ల మీరు సార్ చాలామంది అనుకుంటారు, సార్ మా చిన్న పాటలు మేము ఇంత చిన్న పాటలో ఇంత పెద్ద మర్రి చెట్టు నేను పెంచలేకపోతున్నాను సార్, దీనికి నేను ఎలాగివ్వాలి అనుకుంటున్నారు. దీనికి ఏమీ సంబంధం లేదండి. ఇది డెప్త్ వేసాను, ఇది వేసాను. ఒక్కోసారి అవైలబుల్ పాట్స్ లేకపోవచ్చు, అలా కూడా వేయచ్చు. కానీ బట్ మన దగ్గర ఉన్న పాట్ వల్ల నేను చెప్పబోయే పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఆ పిక్చర్లో క్లియర్గా అర్థమవుతుంది. మీరు ఏ సైజు పాట్ తీసుకున్నా మీరు వాటర్ పోసాక ఎగ్జాంపుల్ మీరు ఒక 3 సైజుల పాటలు తీసుకోండి, 3 వాటర్ వేయండి. ఒక అరగంట తర్వాత చూస్తే 3 గ్రావిటీ ప్రకారం ఒకే లెవెల్కి వాటర్ ఉంటుంది. అది మీకు క్లియర్గా నేను చెప్పాలనుకుంటుంది. వాటర్ గురించి మీకు అంటే చాలామంది మిస్కన్సెప్షన్ ఏంటంటే, సార్ మాది పెద్ద పాటు కదా వాటర్ ఎక్కువ ఉంటుంది, ఈ చిన్న పాటు కదా వాటర్ ఉండదని. అది మిస్కన్సెప్షన్ అంటే ఏదైనా గ్రావిటీ ప్రకారం మొత్తం ఎంత వాటర్ వేసినా దిగిపోతుంది. ఆ ఫైనల్గా అడుగునున్న వాటర్ అదే చెమ్మదనం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనం సాయిల్ మిక్స్ చెప్పాను, అందులో కోకోపీట్ ఎంత వాడాలి ఏంటని, అది మాయిశ్చర్ రిటైన్ చేయడం కోసం ఆ వాడితే మీకు పర్ఫెక్ట్గా పెంచుకోవచ్చు. ఈరోజు మీకు సూటబుల్ పాట్స్ మొత్తం క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమాత్రం అర్థమైపోయినా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది చాలా యూస్ఫుల్ వీడియో. మొక్కలు చేయడం మనం రెగ్యులర్గా నేర్చుకుంటాం, బట్ ఈ వీడియోస్ మళ్ళీ నేను చెప్పడానికి అవ్వదు, మీరు ఇది రిఫర్ చేసుకోవడానికి. ఈ వీడియో సూటబుల్ పాట్స్ మీరు మంచి మొక్క కొన్నాను సార్, మంచి మొక్క నర్సరీని తెచ్చాను సార్ అంటే దానికి ఏదో ఇంట్లో ఉన్న పాట్ వేసేకండి. దానికి ఎలాంటి పాట్ తెచ్చుకోవాలన్నది మీరు ఎగ్జిబిషన్లోకి వెళ్ళో లేకపోతే ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చుకోను, నేను చెప్పిన వీడియో బట్టి ఆ పాటలు దాని సైజు బట్టి మీరు తెచ్చుకొని వేసుకోండి. రియల్గా ఎంజాయ్ దిస్ ఆర్ట్, బ్యూటిఫుల్ ఆర్ట్ ఇది. మీరు ఏదైతే చేశారో సూటబుల్ పాట్ ఇవ్వకపోతే అది పోలియో లెగ్ లాగా అనిపిస్తుంది. మీరు పర్ఫెక్ట్ ఇస్తే దానికి ఒక బ్యూటీ, ఈ యొక్క మొక్క బ్యూటీని ఎన్హాన్స్ చేస్తుంది ఆ పాటు. ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి, కొందరు రూరల్ ఇంటీరియర్లో ఉండొచ్చు, అబ్రాడ్లో ఉండొచ్చు, వాళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా మీరు షేర్ చేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయమండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను.